వెల్కమ్ టు వైఏ భక్తి ఛానల్. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కొండ దిగువ భాగంలో ఉన్న ప్రసిద్ధమైన గ్రామ దేవతల అక్కమాంబ దేవతల గురించి తెలుసుకుందాం. అక్కమాంబ దేవతలు 400 ఏళ్ల కిందటి నుండి పూజలు అందుకుంటున్నారు. అక్కమాంబ దేవతల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. శివుని కంఠంలో ఉన్న సప్తపడగల నాగేంద్రుడు శివుడికి పూజలు చేయకుండా శివుడు ఆగ్రహానికి గురయ్యాడు. అక్కమ్మ దేవతలు మొత్తం 7. అక్కమ్మ దేవతలు శివపార్వతుల అంశాల నుండి జన్మించి భూలోకానికి వచ్చారని పురాణాలు చెబుతున్నాయి. అక్కమ్మ దేవతలు భూమిపై సోదులు చెప్పుకుంటూ సంచరించేవారు. అక్కమ్మ దేవతలు సోదులు చెప్పడానికి అనువైన ప్రదేశం కోసం చూస్తున్నారు. సప్తపడగల నాగేంద్రుడు ఎదురై నేను కూడా మీతో వస్తానని చెప్తాడు. అక్కమ్మ దేవతలు నాగేంద్ర స్వామిని తమ వెంట రావడానికి అనుమతించారు. అంతేకాక తొలి పూజ నాగేంద్ర స్వామికి జరగాలని వరమిచ్చారు. సోదులు చెబుతూ కళ్యాణదుర్గం చేరారు. తూర్పు దిశ కొండలు అనువుగా ఉంటుందని తూర్పు దిశ కొండలు దిగువలో స్థిరపడ్డారు. సోదులు చెబుతున్న అక్కమాంబ దేవతలు స్వయంగా శివపార్వతుల అంశాలని తెలుసుకున్న భక్తులు అక్కమాంబ దేవతలకు ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో మొదటిగా నాగేంద్ర స్వామిని, తరువాత గర్భగుడిలో ఉన్న శివయ్యను, ఆ తరువాత అక్కమాంబ దేవతలను పూజిస్తారు. 7 ఉండే అక్కమాంబ దేవతలలో చివరిగా ఉండే అక్కమాంబ దేవత వేరుగా వెళ్లి పూజలు అందుకుంటున్నారు. ఈ కొండ ప్రదేశంలో ఉండే కొలనులో నీరు ఎప్పటికీ ఇంకిపోదని అందరూ చెబుతున్నారు. ఈ కొలనులో భార్యాభర్తలు గంగ పూజ చేసి నీటిలో దీపాలు వదిలితే ఆ దీపాలు వెళ్ళి పెద్ద రాయికి తగిలితే ఖచ్చితంగా సంతానం కలుగుతుందని అందరూ నమ్ముతారు. ఈ కొలనులో ఉండే నీళ్లతోనే ప్రతిరోజు శివయ్యకు అభిషేకం చేయడం ఇక్కడి ఆచారం. అక్కమ్మ తల్లి దేవతలు సున్నితమైన స్వభావం కలిగిన వాళ్ళు కాబట్టి ఈ ఆలయంలో జంతు బలులను నిషేధించారు. ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం ఉగాది తరువాత రోజున అక్కమాంబ దేవతల ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు అనేక ప్రాంతాల నుండి, అనేక రాష్ట్రాల నుండి ఎంతోమంది భక్తులు అక్కమాంబ దేవతలను దర్శించుకోవడానికి వస్తారు. అక్కమాంబ దేవతలను ఈ ఉత్సవం రోజున ఊరంతా ఊరేగిస్తారు. అక్కమాంబ దేవతల దర్శనం కోసం గ్రామ ప్రజలందరూ ఎదురు చూస్తారు. ఉత్సవం రోజున అమ్మవారికి భక్తితో, ప్రేమతో పానకం బిందులను సమర్పిస్తారు. అలానే బోనాలను కూడా సమర్పించి అమ్మవారికి కోరికలను చెప్పుకుంటారు. అలాగే కోరికలు తీరిన వారు అమ్మవారికి వెండి ఉయ్యాలలు, వెండి గొడుగులను సమర్పిస్తారు. ఈ ఆలయంలో అక్కమాంబ దేవతలు నిత్యం పూజలు అందుకుంటూ ఉంటారు. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి మెట్ల మార్గం కూడా సరిగ్గా ఉండదు. కానీ భక్తులందరూ ఎంతో నమ్మకంతో అక్కమాంబ దేవతను దర్శించుకోవడానికి ప్రతిరోజు వెళ్తూ ఉంటారు. ఈ అక్కమాంబ దేవతల కథ 400 ఏళ్ల క్రిందటిది. ఈ ఆలయ ప్రాంగణంలో నాగేంద్రుడి ప్రతిమలు కూడా ఉంటాయి. ఈ ఆలయంలో కోరిన కోరికలు ఖచ్చితంగా తీరతాయని భక్తులందరూ నమ్ముతారు. నిత్యం అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. కోరిన కోరిక న్యాయబద్ధంగా ఉంటే ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. అందుకే ఈ కళ్యాణదుర్గం గ్రామానికి అక్కమాంబ దేవతలు గ్రామ దేవతలుగా ఉంటారు. మీరు కూడా ఒకసారి ఆలయాన్ని దర్శించుకోండి. ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి, ఎంత టైం పడుతుంది అనే దాని గురించి మా వైఏ భక్తి ఛానల్లో షార్ట్ కూడా చేసాము. దాన్ని కూడా తప్పకుండా చూడండి. ఇటువంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా వైఏ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.